అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన శర్మని. మనం ఈ వీడియోలో మగతనం జోరుగా ఉండాలంటే అనేటువంటి ఆసక్తిదాయకమైనటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. మగతనం అంటే పురుషత్వం, శృంగార సామర్థ్యం, రతి సామర్థ్యం, సెక్స్ సామర్థ్యం అని మనం స్థూలంగా చెప్పుకోవచ్చు. గత కొన్ని వీడియోల్లో కూడా పురుషులకు సంబంధించి శృంగారపరమైనటువంటి అనేక రకాలైనటువంటి సందేహాలు ఎలా వస్తుంటాయి, అందులో వాస్తవాలేంటి, అవాస్తవాలేంటి మొదలగు వివరాలు తెలియజేయడం జరిగింది. అట్లే కొన్ని రకాలైనటువంటి అవగాహన విధానాలను కూడా తెలియజేయడం జరిగింది. ఈ వీడియోలో మరొక పద్ధతిలో అవగాహన కలిగించి మగతనం జోరుగా హుషారుగా ఉండాలంటే ఎలాంటి క్షేమదాయకమైనటువంటి ఆహార ఔషధాన్ని వాడుకోవాలి అనేటువంటి అంశాన్ని గురించి తెలియజేయబోతూ ఉన్నాను. శృంగార కార్యక్రమంలో ప్రధానమైనటువంటి ఘట్టము రతి ప్రక్రియ. ఈ రతి ప్రక్రియలో 3 భాగాలుగా స్థూలంగా చెప్పుకోవచ్చు. అంటే మొదటిది ఫోర్ ప్లే, రెండవది ఇన్ ప్లే, మూడవది అవుట్ ప్లే. భాగస్వాములు ఇద్దరు శృంగారానికి సంసిద్ధమైనప్పుడు భాగస్వామి అంటే భర్త భార్యని శారీరకంగా మానసికంగా శృంగారానికి సమాగమనం చేసేసి ఆమె యొక్క సంతృప్తిని పొందేందుకు, అంటే ఈయనకు సంతృప్తి కలగాలి, ఆమెకు సంతృప్తి కలగాలి, కాబట్టి అలా చేసేందుకు ఫోర్ ప్లే అనేది ప్రప్రథమంగా అవసరం అన్నమాట. అంతేగాని పురుషునికి అంగం స్తంభించిన వెంటనే ఆ కార్యక్రమాన్ని నిర్వర్తించేసేసి పక్కకు తిరిగి పడుకోవడం వల్ల చాలా నిరుత్సాహానికి గురయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి ఫోర్ ప్లే అనేది ప్రధానమైనటువంటి కారణం ఇద్దరికీ సంతృప్తి కలగాలంటే. ఫోర్ ప్లే అంటే చుంబనం ద్వారా కానీ, వెంట్రుకలను నిమరడం ద్వారా కానీ, అదేవిధంగా పెదాలను ముద్దెట్టుకోవడము, కవిగిలింతలు, స్పర్శ, ఈ శృంగారపరమైనటువంటి మాటలు, ఇలాంటి వాటి ద్వారా ఫోర్ ప్లే చేయాలన్నమాట. ఈ విధంగా చేయడం వల్ల భాగస్వామి కూడా ఆ యొక్క శృంగార కార్యక్రమానికి సమాయత్తమైనటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఇది ఫోర్ ప్లే. తర్వాత ఈ విధంగా ఇద్దరు శృంగారానికి సంసిద్ధమైన తర్వాత భాగస్వామి పురుషాంగాన్ని యోనిలోకి ప్రవేశింపజేయాలన్నమాట. అంటే యోని ప్రవేశం జరగాలి. ఈ యోని ప్రవేశం జరిగేటువంటి ఈ పరిస్థితి ఏదైతే ఉందో దీన్ని ఇన్ ప్లే అంటారు. అంటే యోనిలో శృంగార కార్యక్రమాలు నిర్వర్తించడం. ఈ యొక్క కార్యక్రమం కూడా కొద్దిసేపు జరిగినప్పుడే ఇద్దరికి సంతృప్తి జరుగుతుంది. అంతేగాని అంగప్రవేశం జరిగిన వెంటనే స్ఖలనం కావడం కానీ, అంగప్రవేశం జరిగిన వెంటనే చాలాసేపు ఉండకుండా అంగం మెత్తబడిపోవడం కానీ, అలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు భాగస్వాములకి ఇద్దరికి సంతృప్తి కలగదనమాట. కాబట్టి కొద్దిసేపు స్తంభనం ఉండేటువంటి పరిస్థితి ఉండాలన్నమాట. ఆ విధంగా కొద్దిసేపు అంగం బాగా స్తంభించగలిగినప్పుడు ఆ ఇన్ప్లే అనేటువంటిది కూడా సంతృప్తికరంగా భాగస్వాములకి ఇద్దరికి కూడా ఉంటుంది. తర్వాత అవుట్ ప్లే. మరి మగవాడు శృంగార కార్యక్రమం అయిన తర్వాత, అంటే స్ఖలనం జరిగిపోయిన తర్వాత ఆ యొక్క శృంగార పరమైనటువంటి అంశాల మీద సర్వసాధారణంగా ఇంట్రెస్ట్ క్రమక్రమంగా ఆ యొక్క క్షణంలో తగ్గిపోతూ వచ్చేస్తుంది అన్నమాట. కానీ ఒక్కొక్కసారి భాగస్వామికి ఆ భావప్రాప్తి అనేది జరిగినప్పుడు కొంచెం ఆ భాగస్వామి అసంతృప్తికి లోనైనటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి భాగస్వామి కూడా తృప్తి పొందేంత వరకు అవుట్ ప్లే, అంటే మగవాడికి స్ఖలనం జరిగిన తర్వాత కూడా అవుట్ ప్లే, అంటే స్పర్శ ద్వారా, కౌగిలింతల ద్వారా, మాటల ద్వారా యోని భాగాన్ని, క్లైటోరియస్ అనేటువంటి ఆ కామ కేంద్రకాన్ని ఒరిపిడి చేయడం ద్వారా, ఇలాంటి పద్ధతుల ద్వారా స్త్రీని లేదా భాగస్వామిని కూడా సంతృప్తి పరచాలన్నమాట. ఈ 3 అంటే ఫోర్ ప్లే, ఇన్ ప్లే, అవుట్ ప్లే, ఈ 3 చర్యలు సక్రమంగా జరిగినప్పుడు దంపతులకిద్దరికి చక్కటి శృంగారమైనటువంటి అనుభూతి కలుగుతుందన్నమాట. ఈ మూడిట్లో ఏ ఒక్క దాంట్లో లోపం వచ్చినా భర్తకైనా అసంతృప్తి కలగవచ్చు, భార్యకైనా అసంతృప్తి కలగవచ్చు. ఏది ఏమైనప్పటికీ శృంగారపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నప్పుడు చాలామంది ఎవరికి చెప్పుకోలేక మానసికంగా చాలా కుంగిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. దీనికోసం అని చెప్పేసి కొంతమంది వయాగ్రా లేదా సిడనాఫిల్ లాంటి ట్యాబ్లెట్స్కు
అలవాటు పడిపోవడం కూడా జరిగిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ డిపెండెన్స్ మాత్రం చాలా ప్రమాదకరం. కాబట్టి వైద్యులు సూచించిన మేరకు కొద్ది కాలం పాటు అవసరాని కోసము ఎప్పుడైనా వాడుకోవచ్చు, కానీ మితిమీరి వాడడం ఏమాత్రము క్షేమదాయకం కాదు, ఆరోగ్యదాయకం కాదు, ఆమోదయోగ్యం అంతకన్నా కాదు. ఎందుకంటే డిపెండెన్సీ అనేది ప్రమాదకరం. మరి వైద్యుల సలహా లేకుండా వాళ్ళకేదో ఆ కామ సంతృప్తి కోసం అని చెప్పేసి శృంగార వాంఛ కోసము, శృంగార తృప్తి కోసము వాళ్ళు ఆ షాపుల నుంచి తెచ్చుకొని ఆ వయాగ్రా అనే ట్యాబ్లెట్స్ వాడుతుంటారు. ఇది ఏమాత్రం మంచిది కాదు. మరి క్షేమదాయకమైనటువంటి ఆయుర్వేద ఔషధాల గురించి, ఒంటింటి ఔషధాల గురించి ఆలోచించినట్లయితే లవంగాలు, వాముతో ఔషధాన్ని తయారు చేసుకోవడం వల్ల చాలా సమర్థవంతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. లవంగాలని త్వరగా వేయించేసేసి చూర్ణం చేసి పెట్టుకొని ఒక 30 గ్రాములు లవంగాల చూర్ణం తీసుకోండి. అలాగే రెండవది వామును త్వరగా వేయించేసేసి చూర్ణం చేసి పెట్టుకొని వాము చూర్ణాన్ని ఒక 30 గ్రాములు తీసుకోండి. లవంగాల చూర్ణం 30 గ్రాములు, వాము చూర్ణము 30 గ్రాములు, మొత్తం 60 గ్రాములు చూర్ణం తయారైంది కదా. ఈ రెండు పదార్థాలను బాగా కలిపేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారం తర్వాత 100 మిల్లీలీటర్ల గోరువెచ్చని పాలు, ఈ విధంగా 100 మిల్లీలీటర్ల గోరువెచ్చని పాలు తీసుకొని అందులో 1 గ్రామ్ ఈ యొక్క చూర్ణాన్ని కలిపి సేవించాలి. రాత్రి పడుకునేటప్పుడు కూడా 100 మిల్లీలీటర్ల గోరువెచ్చని పాలలో 1 గ్రాము ఈ యొక్క చూర్ణాన్ని కలిపి సేవించాలి. ఈ విధంగా క్రమం తప్పకుండా సేవించడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితము చాలా శీఘ్రంగా వెంటనే కలిగేందుకు అవకాశం ఏర్పడుతుంది. అంటే కోరికల పరంగా బ్రహ్మాండమైనటువంటి మార్పు వస్తుంది, అంగస్తంభన విషయంలో బ్రహ్మాండమైనటువంటి మార్పు వస్తుంది, స్ఖలనం జరగకుండా కొద్దిసేపు కంట్రోల్ చేసుకునేటువంటి కెపాసిటీ వస్తుంది. అదేవిధంగా భావప్రాప్తి కూడా సంపూర్ణంగా ఆ యొక్క కార్యక్రమం అయిన తర్వాతనే భావప్రాప్తి పొందేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఇక్కడ ఆధునికంగా మనం ఆలోచించినప్పటికీ లవంగాల్లో యూజినాల్ అనేటువంటి రసాయన పదార్థం ఉంది, అంటే కెమికల్. ఇది బెస్ట్ యాంటీ ఆక్సిడెంట్ అనమాట. అంతేకాకుండా ఈ లవంగాలలో ఉన్నటువంటి యూజినాల్ అనేటువంటి యొక్క పదార్థం ఏం చేస్తుందంటే మెదడులో అసిటైల్ కొలిన్ అనేటువంటి రసాయన పదార్థం యొక్క ఉత్పత్తిని ఎక్కువ చేస్తుంది. ఎప్పుడైతే మెదడులో అసిటైల్ కొలిన్ అనేటువంటి రసాయన పదార్థం ఉత్పత్తి ఎక్కువగా జరుగుతుందో అప్పుడు శృంగారపరమైనటువంటి కోరికలు, ఆసక్తి పెరిగిపోతాయి అన్నమాట. కాబట్టి లవంగాలు ఇంత అద్భుతంగా పనిచేస్తాయి. అంతేకాకుండా మెగ్నీషియము, ఆల్కలాయిడ్స్, పాలిఫినాల్స్ ఇలాంటి అనేక రకాలైన పదార్థాలు కూడా ఈ యొక్క లవంగాల్లో ఉన్నాయి. ఈ మెగ్నీషియం అనేటువంటి ఈ యొక్క పదార్థం యొక్క ప్రభావం ఏంటంటే పురుషాంగానికి బ్రహ్మాండమైనటువంటి రక్త సరఫరా చేస్తుంది. ఎప్పుడైతే కోరికలు కలిగి పురుషాంగానికి మంచి రక్త సరఫరా జరిగిందో పురుషాంగం బాగా స్తంభిస్తుంది. స్తంభించినటువంటి పురుషాంగం కూడా చాలాసేపు ఉండేందుకు అవకాశం ఏర్పడుతుంది. అదేవిధంగా వాముల గురించి ఆలోచించినట్లయితే వాములో థైమాల్ అనేటువంటి రసాయన పదార్థం ఉంది. థైమాల్ అనేటువంటి రసాయన పదార్థం ఉన్నటువంటి వామును మనం స్వీకరించినప్పుడు మన శరీరంలో ఈ యొక్క థైమాల్ ప్రభావం చేత ముఖ్యంగా పురుషాంగంలో రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. అంటే పురుషాంగంలో రక్త ప్రసరణ జరిగి పురుషాంగంలో ఉన్నటువంటి ఆ కండరాలు వ్యాకోచం చెందినప్పుడు పురుషాంగం కూడా బాగా స్తంభించి చాలాసేపు ఆ స్తంభన ఉండేదానికి అవకాశం ఏర్పడుతుంది. ఇంతేకాకుండా ఈ రెండు పదార్థాలు ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి రసాయన అంశాలు త్వరగా స్ఖలనం కాకుండా ఉండేందుకు, స్తంభన శక్తి చాలాసేపు ఉండేందుకు, భావప్రాప్తి బాగా ఉండేందుకు, వీటన్నిటికి తోడు ఆ కార్యక్రమం పూర్తయిన తర్వాత నీరసము, నిస్తరణ ఇలాంటివి లేకుండా ఉండేందుకు కూడా ఇవి ఉపయోగపడతాయి. ఇంతేకాకుండా పాలలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి పోషకాంశాలు కూడా ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఈ శృంగార క్రియలకు సంబంధించినటువంటి ఈ కోరికల పరంగా కానీ, అదేవిధంగా స్తంభన పరంగా కానీ, స్ఖలన పరంగా కానీ, భావప్రాప్తి పరంగా కానీ అన్నింటిలో కూడా పాలల్లో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి రసాయన పదార్థాలు ప్రత్యక్షంగానో పరోక్షంగానో దోహదపడతాయి. కాబట్టి ఇలాంటి క్షేమదాయకమైనటువంటి ఔషధాలు వాడుకోవడం వల్ల సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి, కానీ మరి కొంచెం ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు వైద్యుల పర్యవేక్షణ లేకుండా విచక్షణ రహితంగా విడిగా ఏమాత్రం వాడకూడదు. చూశారు కదా ఎటువంటి విలువైనటువంటి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకున్నారో. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిబొట్ల.